ఆచారాలు ఎంత ముఖ్యం, కానీ మన ఆచారాలు ఇప్పుడు ఒక ఆచారాల్లో మార్పులు కూడా అంత అవసరం. డెఫినెట్గా ఈ రెండింటిని మనం సింక్రైజ్ యువత చేయగలుగుతాం. యువత మీరే చేయాలి, మీరందరూ అది అవుతుంది, మేమంతా కొంచెం పెద్దవాళ్ళం అవుతున్నాం. సో నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు సతీ సహగమనం అనేది ఆచారమే. పెళ్ళిళ్ళు అదే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవడం ఆచారంలో భాగంగా ఉండేది. కానీ తర్వాత ఆచారంలో తప్పును తెలుసుకుని మార్పులు చెందుతూ వచ్చారు. నేను చెప్పేది, ఒకప్పుడు మరి భర్త చచ్చిపోతే భార్య ఆయనతో పాటు చనిపోవాలనేది ఆచారం. ఆచారాన్ని అడ్డం పెడతారు అనేవాళ్ళు. కానీ దానికే కదా రాజా రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళందరూ దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అట్లా నేను అనేది, ఇప్పుడు ఆచారం మనిషిని, మనం ఉపయోగపడే మనిషిని ఇప్పుడు కళ్ళు తీసేస్తే స్వర్గానికి వెళ్ళలేము అనేది ఏదో ఒక ఊహ చెప్తారు, ఏదో అంటే మూఢనమ్మకం. వాటి నుంచి మనం బయట తీసుకురావాలి. అది వీటిని మనం అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి వాళ్ళు టేకప్ చేస్తేనే మాలాంటి వాళ్ళు ఏదో మోటివేట్ చేస్తాం. కానీ అది చాలా ఇంపార్టెంట్. అది కరోనా రాకముందు కొన్ని బ్లడ్ డోనర్స్ కానీ బ్లడ్ సంబంధించిన విషయాలు బాగా జరిగేసాయి. కరోనా వచ్చి 2-3 సంవత్సరాలు పెండింగ్ అవడంతో అక్కడ నుంచి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అవగాహన లేకుండా చాలా వరకు వచ్చి టాపిక్ వచ్చింది కదా, అవగాహన తగ్గిందని కారణం కూడా ఉంది సార్. మళ్ళీ కొంచెం మమ్మల్ని సపోర్ట్తో అక్కడక్కడ క్యాంప్ పెట్టి 18 సంవత్సరాలు నిన్న వారు ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వచ్చు, ఆడవారు మగవారు కొంచెం మనం ముందు తీసుకుంటాం. ఆ 3 సంవత్సరాలు బ్రేక్ అవుతాం అంటే అశోక్, ఇక్కడ వాట్ ఐ ఫౌండ్ అంటే నేనేమనుకుంటున్నానంటే, చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు చాలా సార్లు ఉన్నా, ఇప్పుడు అసలు అప్రోచబుల్ ప్లాట్ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక సేవ చేయాలనుకున్నావు, సేవ ఎవరికి చేయాలనుకుంటున్నావు, దానికి అక్కడ ఎవరిని కలవాలి అంటే, ఇప్పుడు నువ్వు కలిసే వ్యక్తి నిస్వార్థంగా కొంత హెల్ప్ చేసేవాడు అవ్వాలి, నిన్ను వాడుకునే వ్యక్తి కాకుండా. అంటే నువ్వు చేసేదే సేవ కోసం వచ్చావు, నువ్వు సర్వీస్ కోసం వచ్చావు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పాపం సర్వీస్ చేద్దాం వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళ ద్వారా నేనేదో పేరు గడించేద్దాం, లేదా నేనేదో దాని ద్వారా లబ్ధి పొందుదాం అని అనుకోకుండా ఉండే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం కూడా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, చాలా మందికి పని చేయాలి, సర్వీస్ చేయాలని చాలా మంది యూత్లో ఉంటారు. కానీ వాళ్ళు సమాజంలో జరిగే కొన్ని పరిణామాలను జీర్ణించుకోలేక వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. మరి ఎప్పుడైతే ఎవరు అన్నెసరీ అవుతున్నాయో, బ్లడ్తో పోతే ఎటు ఇది కూడా మొదలు పెట్టండి, ఆర్గానిక్. అది కూడా అంటే ఎన్ని చేయగలిగితే అన్ని అవుతాయి, ఏముంది నష్టం. నేనేమంటానంటే, సంవత్సరానికి 10 మందికే కళ్ళు ఇచ్చేవాళ్ళు దొరికారు అనుకుంది, ఎవరు నాలంటాడు. సో నష్టం ఏముంది, 10తో స్టార్ట్ అయిందిగా, ఒక 1000 అవ్వాలనే ఉంది. ఎలాగూ స్టార్ట్ అవుతున్నాము, దీంతో అడిషనల్గా అది కూడా ఉంటుంది. దానికి కూడా మోటివేట్ చేస్తాము డెస్క్ పెట్టేసి. నేను చాలా కాలంగా ప్రజల్లో తిరుగుతా, నేను సమాజంలో వివిధ వర్గాలతో మమేకమై తెలుసుకున్నది ఏంటంటే, మనకంటే ఎదుటి వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీ అందరూ ఏదో మీకు కూడా చాలా విషయాల మీద అవగాహన నాతో సమానంగా ఉంటుంది, ఇంకొక అడుగు ఎక్కువే ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మంచిని గ్రహించగల శక్తి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలుసు. కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో వ్యక్తీకరించలేకపోవచ్చు. కానీ చెడును కూడా కొన్నిసార్లు చూడనట్టుగా వెళ్ళిపోతారు. కానీ నిజమైన వ్యక్తి నిలబడితే 100% వాళ్ళు గ్రహిస్తారు, ఏది మంచి ఏది చెడు అని గ్రహించగల శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మనం చెప్పడంలోనే ఉంటుంది. అది నేను చూసా కదా. అంటే మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేయటువంటి అదే, కొంచెం వాళ్ళు ఎడ్యుకేట్ చేయటువంటి అదే. మాది ఇప్పుడు స్టేట్ యోగా అసోసియేషన్ ఒకటి ఉంది. ఇప్పుడు మీకు వాళ్ళని కావాలంటే వాళ్ళని కూడా కనెక్ట్, వాళ్ళు కొంచెం వాలంటరీగానే ఉంటారు, వాళ్ళంతా కొంచెం సర్వీస్ మోటివ్తోనే ఉంటారు యూజువల్గా. మీకు వాళ్ళని కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్రహ్మం లాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు, ఈ అశోక్ లాంటి వాళ్ళు. అంటే ఆ ఫార్మలైజేషన్గా మీరు కనెక్ట్ చేస్తే బోల్డ్ ఇష్యూస్ చాలా ఉంటాయి బాబు. అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు మీరు ఒక కుండలో నీళ్లు పోస్తున్నప్పుడు మళ్ళీ కింద చిల్లు లేకుండా చూసుకోవాలి. అంటే మీరు మంచి చేస్తున్నాం అనే ఉద్దేశంతో మీరు చేసే పని ఏదైతే ఉందో అది కొంతమంది చెడ్డవాళ్ల వల్ల నిష్ప్రయోజనం కాకుండా చూసుకోవాలి.
సోషల్ యాంగిల్లో అంటే